ఉత్సాహంగా కేరింతల మధ్య ఉర్రూతలో పోతున్నటువంటి యువతరానికి ప్రియమైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా యోజన చేసేటువంటి IIIT యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి నమస్కరిస్తూ ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మన ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకొని ప్రపంచంలో మనుగడ సాగించాలి. మన పూర్వ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, మన యువతరం బాగా చదువుకోవాలి, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, మన దేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల ముందు నిలపాలి. దానికి వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, వారి స్పీచెస్లో, we should step out from this country as cultural ambassadors. భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా ప్రపంచ దేశాలకి మన యువత వెళ్ళాలి. మన దేశం యొక్క గౌరవ ప్రతిష్టలని ప్రపంచానికి పరిచయం చేయాలి. దాన్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నాం. అలా మనకున్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఒకసారి గుర్తు చేసుకున్నాం. ప్రపంచానికి భారతదేశం అందించింది ఏంటంటే గొప్ప సాంస్కృతిక జీవన విలువలు, వాల్యూస్. అందులో మొట్టమొదటి చెప్పుకోవాలంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, అతిథిని దైవంగా భావించమని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప సంస్కృతి మనది. ఎవరికైనా మొట్టమొదట గురువు ఎవరంటే అమ్మ. అందుకే చెప్తారు, అమ్మ ఒడి తొలి బడి. ఏ శిశువైనా, అవతారమూర్తి అయినా ఓ అమ్మకు కొడుకే. కాబట్టి తల్లి నుండే ఈ విలువలు నేర్చుకుంటాడు. అందుకని భారతీయ సంస్కృతి ఏంటి అంటే అమ్మదనమే. అమ్మ తత్వాన్ని ప్రపంచానికంతా విస్తరించడమే భారతీయ సంస్కృతి. మనకు మేలు చేసే ప్రతి ప్రాణిని, ప్రతి వస్తువుని తల్లిగా భావించే సంస్కృతి మనది. అందుకే ఈ భూమిని మనం భూమాత అంటాం, గోమాత అంటాం, గంగామాత అంటాం. కాబట్టి మనం బాగా చదువుకోవాలి, ప్రపంచానికంతా వెళ్ళాలి, అన్ని దేశాలు తిరగాలి, కానీ మన సంస్కృతిని మర్చిపోకూడదు. ఇన్ ద బేసిస్ ఆఫ్ అవర్ కల్చర్ we should build our nation. భారతీయ సాంస్కృతిక పునాదులపైన మన దేశాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. ఈ మధ్య నేను ఒక ఊరిలో వెళ్తుంటే ఒక తల్లి పిల్లవాడిని దండిస్తుంది. అమ్మ ఎందుకు కొడుతున్నావు అని అడిగాను. మీరైనా చెప్పండి బాబు, వీడిని కాన్వెంట్కి పంపిస్తున్నాను, అయినప్పటికీ వీడు నన్ను అమ్మ అమ్మ అంటున్నాడు, ఇంకేమన్నాను అమ్మ అన్నాను. మమ్మీ అని అన్నారు కదా బాబు, మీరైనా చెప్పండి అంది. అప్పుడు నేను చెప్పాను, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ చదువుకోవచ్చు, కానీ మాతృభాషలో పిలిస్తే ఉండే మాధుర్యము ఆంగ్ల భాషకు రాదు కదమ్మా అన్నాను. మీరేమంటారు? ఎస్ అంటారా, నో అంటారా? అప్పుడు నేను చెప్పాను, అమ్మలో అమృతత్వం ఉంది, మమ్మీ అంటే అర్థం ఏంటి? శవం. మమ్మీలో మృతత్వం ఉంది. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పింది
ఇక్కడ కవి అమ్మని నదితో పోలుస్తున్నాడు. ఆమె ఎదపై పడవలే ఎక్కి త్రొక్కినా, కరకు చేపలు డొక్కలో చేరి నిక్కినా, కన్న బిడ్డల చిలిపి పనులుగా తలపోసి, తరగనురగలతోటి చిరునవ్వు చిందించు, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా. ఇక్కడ అమృతానికే తీపి నేర్పింది అమ్మ. అందుకని మనం మన మాతృభాషలో ఎవరెవరి మాతృభాష ఏదైతే ఆ భాషలో పిలవడం వల్ల అది హృదయం నుంచి వస్తుంది. కాబట్టి మనం అనేక సంవత్సరాలు 200 సంవత్సరాల పైగా ఆంగ్లేయుల చేత మనం పరిపాలించబడ్డాం. మనకు తెలుసో తెలియకో ఆ సంస్కృతి ప్రభావం మన పైన ఉంది. కాబట్టి మనం మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు. పాశ్చాత్య సంస్కృతి గొప్పది, మనది తక్కువ కాదు. మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ కాదు. మన సంస్కృతి నిత్య నూతనమైంది, చిర పురాతనమైంది, ఏన్షియంట్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్. కొన్ని సరదాగా ఉంటాయి. ఇంగ్లాండ్లో వర్షపాతం ఎక్కువ, అందుకని వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం నేర్పించారు, రైమ్స్లో రెయిన్ రెయిన్ గో అవే అని నేర్పించారు. కానీ మనం కూడా వర్షపాతం తక్కువ, మనకి వర్షాలు లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే మనం కూడా మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఏం నేర్పిస్తున్నాం, రెయిన్ రెయిన్ గో అవే అని నేర్పిస్తున్నాం. మరి మనమేం నేర్పించాలి? వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ, వాగుల్లో నీరు లేదు, వంకల్లో నీరు లేదు, సేలల్లో నీరు లేదు, సిలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. అది కదా నేర్పించాలి మనం. కాబట్టి మన సంస్కృతిని మన తరానికి, మన పిల్లలకి నేర్పించాలి. ఇంగ్లాండ్లో చలి ఎక్కువ, -డిగ్రీస్లో ఉంటుంది. అందువల్ల వాళ్ళు